దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా అభిమానుల మన్ననలు పొందుతూ దూసుకుపోతున్న రాకింగ్ స్టార్. యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఈ మధ్య తన తండ్రిని కోల్పోయి తీవ్ర శోకంలో మునిగిపోయారు. రచయితగా ఎంతో పేరు సంపాదించిన దేవిశ్రీ తండ్రి సత్యమూర్తి 2 రోజుల క్రితం హార్ట్ తో మరణించారు. ఆయన మరణం పట్ల సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేయడంతో పాటు దేవిశ్రీకి అండగా కూడా నిలబడింది. ఇక తనకు ఎంతో ఇచ్చిన మ్యూజిక్ కోసం, సినిమా కోసం తండ్రి మాటను నిలబెట్టేందుకు దేవిశ్రీ తీసుకున్న ఓ నిర్ణయం వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావాన్ని మరోసారి ప్రపంచానికి చూపింది. ప్రస్తుతం దేవిశ్రీ నాన్నకు ప్రేమతో ఉన్న సినిమాకు పనిచేస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈ మధ్య వేగవంతం అయ్యాయి. కాగా అకస్మాత్తుగా దేవిశ్రీ తండ్రి మరణించడంతో మ్యూజిక్ పనులు వాయిదా పడుతున్నాయని, దీంతో సినిమా కూడా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వార్తలన్నింటిలో ఏమాత్రం నిజం లేదని, నాన్నకు ప్రేమతో పనుల్లో జాయిన్ అయిపోయి దేవిశ్రీ ప్రసాద్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నాన్న ఎప్పుడు వర్క్ ఫస్ట్ అని చెబుతుండేవారు. ఆయన నేర్పిన బాటలోనే నాన్నకు ప్రేమతో పనులు పూర్తి చేస్తున్నా అని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. ఇక సినిమా కోసం నాన్న మాటను నిలబెడుతూ దేవిశ్రీ తీసుకున్న ఈ నిర్ణయం అతడి అంకిత భావానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దేవిశ్రీ అతడి తండ్రి సత్యమూర్తికి ఇచ్చే గొప్ప నివాళిగా ఈ అంశంగా చెప్పుకోవచ్చు. చితిని పట్టిన టేకు చెక్కలాగా వట్రంగా ఉంటావు. చేసిందంతా చేసి సిగ్గొకటి వాడిదచ్చు నీ జాతకమే.